తెక్కించేలా పడుకున్నావే నా పాపిడి. సాయి, ఇది కళ నిజమా? డౌటా? నిజమే. నీకేమైనా పాట వినిపించిందా? నాకేమైనా పట్టం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, మా అన్నయ్య వస్తాడు. మీ అన్న సచ్చినా ఇక్కడికి రాలేడు. నేను ఆ టైప్లో ఏర్పాట్లు చేశా. ఏర్పాట్లా? ఏం ఏర్పాట్లు? జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. సీతరాలేరే సత్యబాబులా ఉన్నారు? లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడితో 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడితో 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? ఇతనేనండి పెళ్లి చేసుకున్నావాడా? ప్రేమించినోడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఈ అమ్మాయిని ప్రేమించలేదు? నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకో. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట. రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపో. లైక్ చేయి. నువ్వు చేతుల్ని సార్, నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావేంటి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. ఏడవకండ్రా, మీరు ఇలా ఏడిస్తే వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మమిత్రుడు పెగాటి పాపారావు. ఆ రోజు నేను షో చేశాడు, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేసావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. మంచి మాట చెప్పాడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా. నువ్వు కట్ చేయరా. కట్ చేయి. 1 2 3. పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 10 కూడా 13 అయ్యట. వాడరా సూపర్ గాడు. నాకు పట్టింది. ఎదిగో, దిస్ ఆల్సో గుడ్ కార్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు, నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? అదే ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా అని ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేసా? ముంతాజ్ రిహార్సల్ లోనే సెల్తో ఇంత డిస్టర్బెన్స్ అయితే షూటింగ్ లో మా పరిస్థితి ఏంటి? గదిగా సార్, జర ఆఫ్ చేయడం మర్చిపోయినా. రేపు షూటింగ్ లో కూడా ఇలాగే చేస్తావు. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అరే అర్థం చేసుకో. వెళ్ళు.
వెళ్ళు బయటకెళ్ళు. నూపుతావేంటో నువ్వు ఇక్కడ కూర్చో. జరుగు. ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. వన్ మోర్. ఎప్పుడు నువ్వు పంటరాడా హలో షకిల ముంతాజ్. హలో, నేను సాయిని. ఎక్కడున్నా? ఇవాళ మంచి క్యారెక్టర్ జంగల్ కలిసిపోయింది. అరే అవన్నీ వదిలి పారేసాయి. నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ వెతికి పెట్టాను. ఏంటి చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. ఏంటి నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పళ్ళంగా ఆ లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. గట్లకి ఇప్పుడే వస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టు. మరి ఓకే. అరే ఓ డైరెక్టర్ ఇటు రారా బాయ్, రా. నువ్వు నన్ను తీసేస్తావు, ఈ ముంతాజే తీసేస్తావు. నీ అబ్బా నా కొడకా. యాక్షన్. అమ్మో లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో సార్ ఈ చిల్లర మీదేనా? నాది కాదు సార్, మీదే. నాది కాదు, అయినా నేను తీసుకుంటాను. సార్ ఆ, సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి, నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత తీర్చగం తీసుకుందాం. ఓకే. సరేనా సార్? అలాగే. ఆ, దొంగ దొంగ పట్టుకోండి. సార్ 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 అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. కొంచెం అపోలో దగ్గర డ్రాప్ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి సార్. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. సార్ 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 820 సార్. అరెస్ట్. ఎస్ సార్. సార్ మీరా? రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా పట్టుకున్నారు. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు ఆ వీరప్పని పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు, నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి 3 డ్రైనేజీల మురుగునీళ్ళు తాగిచ్చావు కదరా. ఆయన మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అన్నం తిన్నాడుకున్నావా, గడ్డి తిన్నాడుకున్నావా? రెడీ సార్. తీసుకెళ్ళి లోపలికి. చూడండి, విషయం లేకుండా ఏ విషయం చెప్పడని ఈ ఏంటి దెయ్యం ఏమైనా పట్టిందా నీకు? అవును సార్, భాషా బాయ్ అనే పెద్ద దయ్యమే పట్టింది. భాష చచ్చిపోయాడా? కాదు సార్, మమ్మల్ని చంపేస్తున్నాడు. మేము డబ్బులు తిరిగిద్దామంటే వాడి ఫోన్ పనిచేయదు. ఖర్చు పెడితేనేమో నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడు సార్. సార్ ఏదైనా ఒక్క సలహా ఇవ్వండి సార్. సలహా ఇవ్వాలంటే విషయం ఉండాలి కదా. అది భాషాబాయ్ డబ్బులు కాదు సార్, మేమే కష్టపడి సంపాదించి. అందరూ కింద నుంచి తీస్తారా, నువ్వు పైన తీసావు. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బు అందరికి పంచేయి, భాష బయటకు వచ్చేస్తాడు. నువ్వు పంచేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం చెప్పమంటావు బల్లు యాదవ్, మా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా పరిస్థితి పగలైనా పర్వాలేదు బల్లు యాదవ్, రాత్రిలో మరీ కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాం. మా తల తాకట్టు పెట్టానే మీ అప్పు తీరుస్తాం. మేము చచ్చిపోవడం అంటూ జరిగితే అది మీ అప్పు తీర్చినాకనే బల్లు యాదవ్. లేదన్నా, ఆ ముగ్గురు నా కొడుకులకు నేను పిచ్చోని కనిపిస్తున్నాను రా. నన్ను బేవకూఫ్ చేస్తున్నారా? అరే అన్నకేమైందిరా? అరే నేను మిమ్మల్ని వస్తాను రా. అరే మీరు ఎక్కడున్నా కానీ పట్టుకుంటాను రా.